ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి కూడాను ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం జరిగిస్తూ వస్తున్నాము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి రెండవ ముద్రని గురించి తెలుసుకొని పోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతా నీ యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మమ్మల్ని, మా కుటుంబాలని తండ్రి క్షేమమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు. నేను నా తండ్రి ప్రభా పరిశుద్ధుడ, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి తండ్రి ప్రభా అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి జీవం కలిగినటువంటి నీ మాటలు వినడానికి తండ్రి ప్రభా అయ్యా, కూడిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా సూటిగా, స్పష్టంగా, తేటగా మీరు మాట్లాడండి అయ్యా తండ్రి ప్రభా. నా నోటికి బూరగా మీరు ఉండండి అయ్యా తండ్రి. జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా అయ్యా, మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలైనంత బ్రతుకు నడిపించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గత కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ మేరకు ప్రకటన గ్రంథ ధ్యానాలు అయితే గనక జరిగిస్తూ వస్తున్నాము. మరి 7 సంఘాలని గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ముద్రలు 7 ముద్రలను గురించి అయితే గనక తెలుసుకుందాము. గత వారం మనం మొదటి ముద్రను గురించి మనం తెలుసుకున్నాము. అయితే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క మరి సందేశాలు మరి మీ జీవితాలకి ఎంతగానో మరి ఆదరణకరంగా ఉంటున్నాయని నేనైతే కనుక నమ్ముచున్నాను. మరి బైబిల్ జ్ఞాన పండితులు మరి అనేక మంది చెప్పేది ఏంటంటే, ఈ యొక్క 7 సంఘాలలో ఆఖరి సంఘమైనటువంటి లవదొకియా సంఘము, లవదొకియా సంఘ కాలములో మనమైతే గనక ప్రస్తుతం మనము ఉన్నటువంటి కాలం ఏంటంటే లవదొకియా కాలములో ఉన్నామని మరి బైబిల్ జ్ఞాన పండితులైతే గనక తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మరి ఆ యొక్క 7వ సంఘమైనటువంటి లవదొకియా సంఘము ఈ యొక్క సంఘ కాలములో ఏమేమి పరిస్థితులు జరగబోతున్నాయనేది దేవుడు తెలియజేస్తున్నాడు. మరి 7 ముద్రలు, ఆ 7 ముద్రల్లో మొదటి ముద్రను గురించి మనం తెలుసుకుని ఉన్నాము గత వారం. ఈ వారం అయితే కనుక 2వ ముద్రను గురించి తెలుసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసుకుందాము. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా జీవము కలిగినటువంటి మాటలు ద్వారా దేవుడు మనకి బయలుపరచునుగాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ ముద్రని విప్పినప్పుడు ఒక స్వరం వినిపిస్తుందంట. అక్కడ 4 జీవులు ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే గనక మనం తెలుసుకున్నాం. 5వ అధ్యాయంలో 4 జీవులలో ఒక జీవి పిలుస్తుందంట, రమ్మో అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను.
మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ మాటలు గనక మనం చూసుకుంటున్నట్లయితే, మరి అప్పుడు ఒక ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. ఎరుపు అనేది మరి రెండు రకాలుగా, ఒక పాజిటివ్గా చెప్పచ్చు, ఒక నెగిటివ్గా కూడా మనం చూసుకొనవచ్చు. పాజిటివ్గా ఏమిటి అనంటే గనక, యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కొరకు ఆయన చిందించినటువంటి రక్తము ఎర్రని రక్తము. ఆయన చిందించినటువంటి ఆ యొక్క రక్తం ద్వారానే మన యొక్క ప్రతి విధమైనటువంటి పాప శాపాలు కూడాను కొట్టివేయబడి పరలోక రాజ్యంలో మనము అనుమతించబడ్డానికి, మనం అర్హులుగా ఎంచబడ్డానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. అదే రీతిగా మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు, దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తనలో మనం చూస్తాము, అయ్యా నా పాపాలు ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయా అని మరి దావీదు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. 51వ కీర్తన మొత్తము కూడాను ఆయన్ని దేవుణ్ణి బ్రతిమలాడుతూనే ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, అయ్యా నన్ను క్షమించయ్యా, నా పొరపాటును నేను గ్రహించుకున్నాను, నన్ను క్షమించయ్యా అని ఆ 51వ కీర్తన మొత్తం కూడాను దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాడు. మరి ఒక సందర్భం పాజిటివ్నెస్లో చూసుకున్నట్లయితే కనుక, నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, అక్కడ ఆఖరి తెగులైనటువంటి 10వ తెగులు దేవుడు వారి మీదకి పంపింపబోయే ముందు, ఐగుప్తు దేశం మీదకి పంపించబోయే ముందు గోషేన్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు తెలియజేస్తాడు, మీరు ఒక గొర్రెని కానీ మేకని కానీ చంపి మరి ఆ యొక్క రక్తాన్ని మీ యొక్క గడప కమ్మెల మీద మీరు రాయాలి. అది పూసినప్పుడు మరి సంహార దూత, ఆ యొక్క రాత్రి కాలంలో నేను సంహార దూతను పంపిస్తున్నాను, ఎవరైతే నేను చెప్పినటువంటి రీతిగా మరి జరిగించలేదో మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మరి జ్యేష్ఠులైనటువంటి వారిని సంహార దూత చంపుకుంటూ వెళ్ళిపోతుందని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ఎర్రని రక్తము, గడప కమ్మెల మీద రాయబడినటువంటి ఎర్రని రక్తము క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి రక్తము మనందరి మీద ప్రోక్షింపబడినది కాబట్టే మనము కూడాను ఆయన నిత్య జీవరాజ్యానికి వారసులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. మరి ఇది ఇంకొక వేలో మనం చూడాలనంటే గనక, ఈ ఎరుపు అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే గనక, కోపానికి సాదృశ్యంగా ఉన్నది, రౌద్రానికి సాదృశ్యంగా ఉన్నది. మరి అదే రీతిగా మరి అగ్రెసివ్నెస్కి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు అనంటే గనక, తనకి కలిగినటువంటి అధికారాలు ఏమిటి అనంటే గనక, ఈ యొక్క గుర్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది అనంటే గనక, ఒక యుద్ధాలు పాతకాలంలో చూసుకున్నట్లయితే గనక, పురాతన కాలంలో రాజులందరూ కూడాను ఈ యొక్క గుర్రాల మీదే యుద్ధానికి వెళ్ళేవారు, యుద్ధాలు చేసేవారు. మరి ఇప్పుడున్నటువంటి అత్యంత వేగముగా ప్రయాణించేటువంటి కారులు ఏ రీతిగా ఒక ఘనతకి, కీర్తికి, అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయో అదే రీతిగా మరి ఆనాటి రాజుల కాలంలో గుర్రం కలిగి ఉండడం అనంటే గనక వారి అధికార దర్పాన్ని అయితే గనక తెలియజేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను.
హల్లెలూయా. మరి సైమల్టేనియస్గా మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే 6-7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు అడుగుతున్నారు, అయ్యా, ఈ యొక్క యుగ సమాప్తికి నీ యొక్క రాకడికి సూచనలు ఏమిటి, మాకు తెలియపరచండి అయ్యా అని చెప్పినప్పుడు మరి అనేక విషయాలు దేవుడు తెలియపరుస్తూ మరి ఈ విషయ మర్మాన్ని కూడా తెలియజేస్తున్నారు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇది జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. హల్లెలూయా. మరి నేడు కాలంలో మనం చూస్తున్నట్లయితే కనుక యుద్ధాలను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినడం మాత్రమే కాదు, మనం డైరెక్ట్గా టీవీల్లో కూడా చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అక్కడక్కడ మరి అనేక దేశాల్లో మరి యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలను కూడాను మనం వింటూ ఉన్నాము. సమాధానం లేనటువంటి పరిస్థితి. యుద్ధము అని అంటే కనుక మరి అది దేశానికి ఏదో క్షేమకరమైనదైతే కనుక కాదు, కానీ యుద్ధము అని అంటే కనుక అనేక మంది ప్రాణాలు కోల్పోవలసి ఉంటుంది. అనేక మంది వారి యొక్క రక్తాన్ని చిందించేటువంటి పరిస్థితిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ యొక్క రెవల్యూషన్లో చూసుకున్నట్లయితే 6th చాప్టరు మరి 3-4 వర్సెస్ చూసుకున్నట్లయితే కనుక ఒక మాటను మనం చూస్తున్నాం. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను అనేటువంటి మాటనైతే కనుక మనం చూస్తున్నాం. అవునండి, దేవుడు మరి ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా దేవుడు మాట్లాడతారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోవును అని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, ఆయన రాకడ సమయంలో మరి ఈ యొక్క 2వ ముద్ర విప్పినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక మరి అదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరికొకరు పట్ల ఒక ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండేవారు. కానీ నేటి కాలంలో గనక మనం చూసుకుంటున్నట్లయితే కనుక అటువంటి ప్రేమ చల్లారిపోయింది. సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. అంటే ప్రపంచంలో ఎటు చూసినా కానీ సమాధానం అయితే గనక కలిగి ఉండలేరు జనులు. అశాంతితోటి, అసమాధానముతోటి ఏం చేయాలో తెలియనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క రెండవ ముద్రని విప్పినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏమిటి అనంటే కనుక మరి అనేకమైనటువంటి యుద్ధాలు జరగడానికి మరి అనేక మంది జన నష్టం అయితే కనుక జరుగుతుందని తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. ఈ యొక్క ఖడ్గం దేనికి సూచనగా ఉన్నది అని అంటే కనుక అధికారానికి సూచనగా ఉన్నది. ఖడ్గము యుద్ధము చేయడానికి మరి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అనే దానికి ఒక సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉన్నది అని అంటే కనుక ఈ యొక్క రెండవ ముద్రని విప్పినప్పుడు ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే కనుక యుద్ధాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క రెడ్ హార్స్ దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక రక్తం ఒలికించడానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క ఖడ్గము మరి వైలెన్స్ అంటే కనుక రక్తపాతము ఇలాగూ మరి
దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి అనుమతించబడినటువంటి గుర్రము ఈ యొక్క వ్యక్తి అని అయితే గనక మనం చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క రెండవ సీలు విప్పబడినప్పుడు ఆ యొక్క ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. అనేక చోట్ల మరి ఆది అపోస్తలులైనటువంటి వారి జీవితాల్లోనే మనం ఆనాడే చూసాం. మరి రోమన్ సైనికుల ఎంతో క్రూరంగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి అనేక మందిని ఎంతో భయంకరంగా వారు హింసించినటువంటి వారిగా ఉన్నారు. ఎంతో భయంకరంగా చంపేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. నేటి దినాల్లో కూడా మనం అక్కడక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు. పెర్సిక్యూషన్ భయంకరంగా ఉండబోతుంది. పెర్సిక్యూషన్ భయంకరంగా ఉండబోతుంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే మరి చట్ట వ్యతిరేకమైనటువంటి బిల్లులను ఆమోదించి జరిగించడం అయితే కనుక జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. మరి ఇవన్నీ చూసినప్పుడు మరి ఏం చేయాలి? కలవరపడిపోవాలా? ఆందోళన చెందాలా అని అంటే కనుక దేవుడు ఆ రీతిగా నీకు తెలియజేయడం లేదు. కానీ వీటన్నిటినీ నువ్వు చూస్తున్నప్పుడు ఒకటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటనంటే కనుక ఆయన గుమ్మములోనే వేచి ఉన్నాడు. ఆయన గుమ్మములోనే వేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నేడు ఇజ్రాయెల్ దేశం కానీ లేదంటే కనుక మరి ఈ యొక్క రష్యా మరి అనేకమైనటువంటి కంట్రీస్ వార్స్ జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఆ యొక్క పరిస్థితులను చూసి మనం తలడిల్లిపోవడం, అయ్యో ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మనం కలవరంతోటి ఆందోళనతోటి మనం భయం కలిగి ఉండడం కాదు. కానీ మరి దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి మీరు యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు. అంతము వెంటనే రాదు, మీరైతే కనుక కలవరపడవద్దు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క ఎర్రని గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసేది దేని కొరకు అని అంటే గనక హల్లెలూయా మరి వేదనలకి ప్రారంభంగా అయితే గనక మనం చూడవచ్చు. వేదనలకి ప్రారంభంగా ప్రపంచ యుద్ధాలకి సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. ప్రపంచ యుద్ధాలకి సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. నేడు ప్రపంచంలో మనం చూస్తున్నాము, ఎటు చూసినా కానీ యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, సమాధానం, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ప్రపంచం కొనసాగింపబడుతుంది. నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒకసారి కీర్తనల గ్రంథం చూద్దామండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ఈ యొక్క ఖడ్గము ఎవరి చేతిలో ఉన్నదండి? ఆ యొక్క ఎర్రని గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి ఒక భూమి మీద మంచి చేయడం కొరకు రాలేదు, కానీ కలవరం కలిగించడం కొరకు అయితే కనుక భూమి మీదకి వచ్చాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఖడ్గము కలవరం కలుగజేయడం కొరకు వచ్చింది. అనేక మంది మరణం పొందు నిమిత్తము అతని యొక్క ఖడ్గము అధికారంలో అతను వాడబడేటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి విషయం అయితే కనుక తెలియజేయబడుతుంది. అతనికి ఇవ్వబడినటువంటి ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక ఒక అధికారానికి సాదృశ్యంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, మరి భూమి మీద శాంతిని, నెమ్మదిని దొంగిలించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా అయితే కనుక మనకి కనిపిస్తున్నాడు ఈ యొక్క వ్యక్తి. హల్లెలూయా,
హల్లెలూయా. అంత మాత్రమే కాదు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక మతపరమైన లేదంటే రాజకీయ పరమైనటువంటి కోణంలో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని హింసించు నిమిత్తమే వాళ్ళు పర్సిక్యూటెడ్ చేయబడు నిమిత్తమే ఇతనికైతే అధికారం ఇవ్వబడినట్లుగా అయితే గనక మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. నేడు చూసుకున్నట్లయితే కనుక అనేక మంది క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు ఎంతో పర్సిక్యూటెడ్ చేయబడుతున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమే. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక గొప్ప వధ ఏమిటి అని అంటే కనుక అడాల్ఫ్ హిట్లర్ కాలంలో 60 లక్షల మంది జూయిష్ పీపుల్ మరి గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపించడం అయితే కనుక జరిగింది. ఇప్పటికీ కూడా అనేక చోట్ల మరి వాళ్ళు పర్సిక్యూట్ చేయబడుతున్నారు. అది ఒకప్పుడు చరిత్రగా మనం చూసుకున్నట్లయితే కనుక నేటి కాలంలో కూడాను, ఆదిమ సంఘ కాలంలో, ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఈ యొక్క అంత్యకాల దినములలో కూడాను దేవుని రాకడ సమీపముగా ఉన్నటువంటి సమయంలో కూడాను జరగబోతుంది అన్నటువంటి విషయాలనైతే గనక దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి భక్తిని వారు కాపాడుకున్నటువంటి వారముగా ఉందాము. ఒకరిని గురించి మనకి వద్దు. మరి ఈ యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయనంటే, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి స్థిరపరచబడినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని సైతము కూడాను కదిలింపబడేటువంటి పరిస్థితులుగా అయితే గనక నెలకొల్పబడబోతున్నాయి. హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొనబోకముందే మనం చేయవలసింది ఏమిటి అనంటే కనుక ఆయన మనకి సమీపముగా ఉండగానే ఆయన చెంత చేరేటువంటి వారముగా ఉందాము. ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడే ఆయనకి అయిష్టమైనటువంటి ప్రతి దోష కృత్యాలని కూడాను ఆయన ఎదుట మనం ఒప్పుకునేటువంటి వారముగా ఉందాము. ఆయన మనకి సమీపముగా ఉండగానే మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం, పవిత్రపరుచుకుందాము. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా ఆయన త్వరలో రానయ్యున్నాడు. మధ్యాకాశములో 1000 దూతల పరివారముతోటి, పరిశుద్ధులతోటి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రజలైనటువంటి వారిని కొనిపోవు నిమిత్తము ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి సంరక్షించు నిమిత్తము ఆనాడు ఐగుప్తు ప్రాంతములో భయంకరమైనటువంటి వధ ఐగుప్తు ప్రజలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు గోషేను ప్రాంతములో వారు సురక్షితులుగా ఉన్నారు. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉగ్రత దినముల్లో మనం ఎదుర్కొనక ముందే ఆయన యొక్క రాకడలో మధ్యాకాశములో ఆయనని ఎదుర్కొనుటకు కావలసినటువంటి పరిశుద్ధత నీలో ఉన్నదా? కావలసినటువంటి పరిశుద్ధత నీవు కలిగి ఉన్నావా?
ఆయన వరుడిగా రాబోతున్నాడు. వధువుగా నీవు ఎదుర్కొనడానికి, ఆయన ప్రక్కన కూర్చుండడానికి యోగ్యతను నీవు కలిగి ఉన్నావా? అటువంటి యోగ్యతకు సిద్ధపడేటువంటి దినములే ఈ దినములు. నేడే, రేపు లేదంటే తర్వాత చూద్దామని వాయిదాలు వేసేటువంటి సమయం అయితే ఇది కాదు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి భయంకరమైనటువంటి వధ జరగబోయేటువంటి కాలములో, రక్తము ఏరులై పారేటువంటి కాలములో, భూమి మీద శాంతి సమాధానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని అనుకుంటే ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే విడిచిపెట్టబడేటువంటి గుంపులో అయితే గనక ఉండడానికి వీల్లేదయ్యా. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబడేటువంటి గుంపులో అయితే గనక నేను ఉండడానికి వీల్లేదయ్యా. ఇంతకాలము భక్తి చేసి, ఇంతకాలము దేవుని మందిరములో గడిపి విడిచిపెడితే ఇంకా అంతకన్నా దురదృష్టమైనటువంటి జీవితం ఇంకొకటి లేదయ్యా. అడుగుదామండి. ఈ సమయంలో ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. అయ్యా నన్ను శుద్ధీకరించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, హిసోపుతోటి నన్ను కడిగేయా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. అయ్యా అటువంటి ఉగ్రత దినములలో నేను ఉండకూడదయ్యా, నా కుటుంబం ఉండకూడదయ్యా, నా బంధువులు ఉండకూడదయ్యా, నేను ఎంతగానో ప్రేమించే నా స్నేహితులు ఉండకూడదయ్యా. అడుగుదామండి, అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే, ఆయన కృప కొరకు అడుగుదాం, ఆయన కృప కొరకు నువ్వు అడుగుచున్నట్లయితే నిన్ను దాటి వెళ్ళిపోయేటువంటి దేవుడైతే గనక కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునయ్యా, ఆనాడు నాయన నా తండ్రి ఉగ్రత కుమ్మరింపబడుతున్నటువంటి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా జ్యేష్ఠులు మరణముతోటి శోక సముద్రంలో ఐగుప్తు ప్రాంతము, ఐగుప్తీయులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అదే దేశంలో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి నీ ప్రజలైనటువంటి వారు ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉన్నారయ్యా. అవునయ్యా, మమ్మల్ని కూడా ప్రత్యేకపరచండి అయ్యా. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి ప్రత్యేకపరచండి అయ్యా. అయ్యా మేము ఎట్టి రీతిగా కూడా నాయన నా తండ్రి ప్రభా, అయ్యా నీటిలో నాయన నా తండ్రి ప్రభా నావ ప్రయాణిస్తున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, అయ్యా ఆ యొక్క నావలోనికి నీరు రానంత వరకే క్షేమం. నీరు వస్తే ఆ యొక్క నావ మునిగిపోయేటువంటి ప్రమాదమయ్యా. అవునయ్యా, మేము ఇలాంటి లోకములో మేము జీవిస్తున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, లోకంలో ఉన్నటువంటి మాలిన్యం ఏది కూడా తండ్రి ప్రభా మాలో రాకుండా తండ్రి ప్రభా, అయ్యా ఎక్కువ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే అడుగుతున్నారో, గోజాడుతున్నారో, అయ్యా తండ్రి వారి పొరపాట్లు మీరు క్షమించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, ప్రత్యేకపరచండి అయ్యా. గోషేను ప్రాంతంలోని ప్రజలైనటువంటి ఇజ్రాయేలుని ఏ రీతిగా ప్రత్యేకపరచుకున్నారో తండ్రి, అదే రీతిగా తండ్రి ప్రభా
నేను నమ్ముకున్నటువంటి బిడ్డలను తండ్రి ప్రభా మీరు ప్రత్యేకపరచండి అయ్యా. అయ్యా ఏ ఒక్కరు అవగ్రత దినముల్లో ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. అవగ్రత దినములు చూడడానికి వీల్లేదయా తండ్రి ప్రభా. అయ్యా ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సినవి, మారు మనసు కలిగి ఉండాల్సినవి, విడిచిపెట్టాల్సినవి నాయన నా తండ్రి ప్రభా నీకు వ్యతిరేకంగా ఏలుబడి చేయించినటువంటి ప్రతి విధమైనటువంటి స్పిరిట్స్ అథారిటీని కూడా తండ్రి మీరు కొట్టివేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు 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 అయిన నా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ దినమున నేను ప్రత్యేకపరచెదను, నా ప్రజలైనటువంటి వారిని నేను ప్రత్యేకపరచెను. ఆ దినమున నా ప్రజలైనటువంటి వారిని నేను ప్రత్యేకపరచెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు, మీకే మహిమయ్య, మీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు 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 స్తోత్రములు 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 తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఆశీర్వాదానికి కర్తలుగా తండ్రి ప్రభా నీ ప్రజలు ఉండటకు కృప చూపించండి అయ్యా. శపింపబడినటువంటి వారులుగా ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నాయన తండ్రి నీ కొరకు ప్రత్యేకపరచబడాలని తండ్రి అయ్యా ప్రార్థిస్తున్నారో, అంగలారుస్తున్నారో తండ్రి ప్రభా, అడుగుతున్నారో నాయన తండ్రి ప్రభా. అయ్యా మేకలని గొర్రెల్ని ఏ రీతిగా మీరు ప్రత్యేకపరిచారో తండ్రి ప్రభా, అదే రీతిగా నాయన తండ్రి ప్రభా మీరు ప్రత్యేకపరుస్తానని మీరు మా వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎక్కువ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించారో వారి జీవితాల్లో మీరు నూతనమైనటువంటి కార్యాలు జరిగించమని, నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగేటువంటి హృదయాన్ని తండ్రి ప్రభా అయ్యా వారికి, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా అయ్యా దయచేయమని తండ్రి ప్రభా. అయ్యా నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే మరి ఒక మారు తండ్రి అయ్యా ఇటు రీతిగా మేము కూడుకున్నట్టు కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి కూడాను ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం జరిగిస్తూ వస్తున్నాము. మరి